అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం జీవన మాధుర్యం అనే కథను విందామా? రచించిన వారు ఎన్వి రామశేషు గారు. ఇక కథలోకి వెళ్తే, శిరీష ఆఫీసు నుండి వచ్చి సోఫాలో కూలబడింది. ఆ రోజంతా ఆఫీస్ పనులతో అటు ఇటు తిరిగి పనిచేయడమే సరిపోయింది. దాంతో కాళ్ళ నొప్పులు. ఇంటికి రాగానే మంచినీరు ఇచ్చేవారు కూడా లేరు. ఏం కావాలన్నా తనే చూసుకోవాలి. అక్కడితో సరిపోయిందా? కాసేపటికి శ్రీవారు వస్తారు. ఏది రెడీగా లేకపోయినా చిరాకులాడుతారు. అది భరించే కన్నా ఆయన వచ్చేలోపు ఏదో ఒక టిఫిన్ చేసి రెడీగా ఉంటే సరి. ఈ విషయాలన్నీ మనసులోనే నెమరేసుకుంటున్న శిరీష తప్పనిసరిగా లేచి బట్టలు మార్చుకుని పనిలోకి జొరబడింది. అలా ఒక గంట గడిచేసరికి పకోడీ, కాఫీ రెడీ అయ్యాయి. తను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కూర్చుంది. ఇంతలో ఆకాష్ వచ్చాడు. రాగానే, సిరి, తల బద్దలైపోతోంది, వేడిగా కాఫీ ఇవ్వు, అదే చేత్తో తినడానికి ఏమైనా ఉంటే పెట్టు, ఆకలి దంచేస్తోంది అన్నాడు. శిరీష మారు మాట్లాడకుండా అన్నీ టేబుల్ మీద పెట్టింది. ఆకాష్ ఫ్రెష్ అయి వచ్చి అవన్నీ చూసి, ఆహా, ఎంత అదృష్టం అంటూ కాఫీ అందుకుని పకోడీ నమలసాగాడు. సడన్గా అతనికి గుర్తు వచ్చింది, భార్య నుండి ఏ రెస్పాన్స్ లేదని. తననే చూస్తూ, ఏమిటి అలా ఉన్నావు, ఆఫీస్లో ఏమైనా గొడవ అన్నాడు. అదేం లేదు అంది ముభావంగా. మరెందుకు అలా ఉన్నావు, ఏదో అయిపోయినట్లు అన్నాడు ఆకాష్ అసహనంగా. ఈరోజు కాస్త త్వరగా వచ్చాను, కొంచెం సరదాగా గడపవచ్చు అనుకుంటే నా కర్మ, అంత అదృష్టమా నాకు, ఇవాళే ఇలా ఏడుపు ముఖంతో ఉండాలా అన్నాడు మళ్ళీ. ఎందుకు, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు. జవాబు చెబితే కోపం, చెప్పకుంటే కోపం. నా మానాన నేను ఉండడం కూడా తప్పేనా? కొంచెం కోపం, బాధ మిళాయించి అడిగింది శిరీష. శిరీష, నీ మానాన నువ్వు, నా మానాన నేను ఉండేదానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు? విసుగ్గా అని ఆకాష్ బయటికి వెళ్ళిపోయాడు. శిరీష సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచనలో పడింది. అలా ఎంతసేపు గడిచిందో. తలుపు శబ్దం విని కళ్ళు తెరిచింది. ఆకాష్ వస్తూనే, ఏమిటి ఇంకా అలానే ఉన్నావా? మూవీకి టికెట్స్ బుక్ చేశాను. ఇంకా వంట పెట్టుకుంటే కుదరదు, కానీ త్వరగా తెములు, హోటల్లో తిని మూవీకి పోదాం అన్నాడు. అవును కాదు అని వాదించే కన్నా మాట్లాడకుండా వెళ్ళడమే నయం అనిపించింది శిరీషకి. రోజులు మామూలుగా గడుస్తున్నాయి. ఆకాష్ శిరీష గురించి ఎప్పుడు పెద్దగా ఆలోచించడు. తనకేమైనా లోటు అనిపిస్తే శిరీషనే తప్పు పడతాడు. శిరీషకి తన మనస్సు విప్పి చెప్పే అవకాశం ఇవ్వడు. శిరీష రోజులు గడిచే కొద్దీ డల్ అవుతూ ఉంటుంది. కానీ ఆకాష్ ఏమాత్రం పట్టించుకోడు. శిరీష కజిన్ రాధా వివాహం కుదిరింది. చిన్ననాటి నుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. తన పెళ్లికి ముందుగా రాకపోతే ఇంకా ఎప్పటికీ మాట్లాడనని బెదిరించడంతో ఆకాష్ని అడిగింది శిరీష. తనను వెళ్ళమని, పెళ్లి టైంకి వస్తానని ఆకాష్ హామీ ఇవ్వడంతో ఆఫీస్కి సెలవు పెట్టి కజిన్ రాధా ఊరికి ప్రయాణమైంది శిరీష. రాధ శిరీషని చూసి చాలా సంతోషించింది. మిగిలిన స్నేహితులతో కలిసి శిరీష కూడా చాలా రోజుల తర్వాత ఆనందంగా ఉంది. పెళ్లి పనుల్లో రాధకి సహాయం చేయడంలో శిరీషకి సమయమే తెలియలేదు. అనుకున్న దానికంటే ముందే ఏవో సెలవులు కలిసి వచ్చాయని ఆకాష్ కూడా వచ్చేశాడు. ఆకాష్ది అందరితో త్వరగా కలిసిపోయే మనస్తత్వం కావడంతో ఏ ఇబ్బంది లేకుండా తను కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. శిరీషకి అతని రాక వలన ఇబ్బంది కలగకపోవడంతో ఇంకా ఆనందంగా ఉంది. మరునాడు పెళ్ళి. ముందు రోజు సాయంత్రం ఆడ మగ అంతా రాధా బామ్మ దగ్గర చేరారు. శిరీష రాధని అడిగింది, ఇప్పుడు ఏం చేస్తారు అని. ఏం లేదు శిరీష, మా ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అయితే మా బామ్మ చెప్పవలసిన విషయాలు ఇలాగే కూర్చోబెట్టి చెబుతుంది. ఇంకెవరైనా ఏమైనా అడగాలనుకున్నా, చెప్పాలనుకునే ఇప్పుడే చెబుతారు. ఇది మా ఇంటి అలవాటు నవ్వుతూ చెప్పింది రాధ. ఓహో అలానా, ఈ పద్ధతి ఏదో బాగున్నట్లుంది అనుకుని తను కూర్చుంది. బామ్మ అందరినీ ఒకసారి చూసి, ఏమర్రా, ఎవరైనా మొదలు పెట్టండి అంది. నువ్వు చెప్తే విందామని వస్తే నువ్వేంటి బామ్మ మమ్మల్ని అడుగుతున్నావు అన్నారెవరో. ఏమో, కాలం మారుతోంది, నా మాటలు నచ్చుతాయో లేదో అంది బామ్మ. అబ్బా బామ్మ,
మొదలుపెట్టు, ఆలస్యంగా మొదలు పెడితే ఇంకా ఎవరికీ నిద్రలు ఉండవు అంది ఇంకొక అమ్మాయి. సరే సరే, చూడమ్మా పెళ్లి కూతురా, నువ్వు జాగ్రత్తగా విను. భార్య అంటే భారమైనది, భర్త అంటే భరించేవాడు అని కాదమ్మా. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరి కోసం ఒకరుగా ఉండాలి అని అంటుండగా ఒక కోణంగి, అదేంటి బామ్మ, కారేషు దాసి అని మొదలు పెట్టలేదేం అన్నాడు. ఉండరా భడవా, నీకు వెటకారం ఎక్కువైంది. భార్య భర్తని సేవించడంలో దాసిలాగా, సలహాలిచ్చేటప్పుడు మంత్రిలాగా, సహనంలో భూదేవిలాగా, ఎప్పుడూ లక్ష్మీలాగా కలకలలాడుతూ, భోజనం పెట్టినప్పుడు కన్నతల్లిలాగా ఉండాలి అంది బామ్మ. అబ్బాయిలు ఆనందంగా చప్పట్లు కొట్టారు. బామ్మ, ఎప్పుడూ పాతపాటేనా, కొత్తగా ఏమైనా చెప్పవచ్చు కదా అంది రాధ గారంగా. ఆమె తలపై చేయి వేసి నిమురుతూ, అవునమ్మా, ఈసారి కొత్తగానే చెప్పబోతున్నాను. ఎంతసేపు మేమెలా ఉండాలో చెప్తారు అబ్బాయిలు, ఇలా ఉండాలి అని ఎవరూ చెప్పలేదా అనుకుంటారు మీరు. అవును, అబ్బాయిలకు కూడా కొన్ని లక్షణాలు అవసరమే. అబ్బాయిలు చేపట్టిన కార్యములను విజయవంతంగా పూర్తి చేయాలి, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించాలి, రూపానికి శ్రీకృష్ణునిలాగా భార్యను ఆనందింపచేస్తూ శాంతంలో శ్రీరామునిలాగా ఉండగలగాలి, భార్య పెట్టిన భోజనంతో తృప్తి చెందాలి, సుఖదుఖాలలో ఆమె చేతిని వదలక ఒక మిత్రునిలాగా సహకరించాలి, కుటుంబ పెద్దగా ఎవరికీ కష్టం కలగకుండా అందరినీ సంరక్షించాలి, ముఖ్యంగా భార్య కష్టసుఖాల్లో తోడు నీడగా ఉండాలి. ఈ మాటలు విన్న అమ్మాయిలు ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఆగండి ఆగండి, మీరు మీ కష్టసుఖాలు అరమరికలు లేకుండా భర్తతో పంచుకోవాలి, అతని కష్టసుఖాలు అర్థం చేసుకోవాలి. అప్పుడే మీ సంసారం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది, జీవన మాధుర్యం అనుభవంలోకి వస్తుంది. అర్థమైందా? సరే, ఇక పడుకోండి, మళ్ళీ ప్రొద్దున్నే లేవాలి అంటూ బామ్మ లోపలికి దారి తీసింది. మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ సర్దుకున్నారు. శిరీష కూడా రాధతో వెళ్ళబోతూ పక్కకి తిరిగేసరికి అక్కడ ఆకాష్ కనిపించాడు. అరే, మీరు పడుకోలేదా అంది ఆశ్చర్యంగా. ఆకాష్ని చూసిన రాధ, నువ్వు లేకపోతే ఆకాష్కి తోచదేమో అంది నవ్వుతూ. అబ్బే, అదేం లేదు, బామ్మగారు చెప్పే విషయాలు చాలా బాగున్నాయి, వింటూ ఉండిపోయాను అన్నాడు. అవును, ఆవిడ చాలా మంచి విషయాలు చెప్పారు అంది శిరీష. బాగా రాత్రి అవడంతో అందరూ వెళ్ళి పడుకున్నారు. తెల్లారి లేచి పెద్దవాళ్ళు పెళ్లి పనుల్లో పడితే రాధా స్నేహితురాళ్ళు ఆమెను అలంకరించడంలో మునిగిపోయారు. పంతులు గారు తొందర పెట్టడంతో ముస్తాబు ముగించి రాధని పెళ్లి తంతులో కూర్చోబెట్టి స్నేహితురాళ్ళు చలోక్తులతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి తంతు అంతా ముగిసిన తర్వాత శిరీష, ఆకాష్లు రాధకి చెప్పి వెనుతిరిగారు. రాధ ఆకాష్కి మరీ థ్యాంక్స్ చెప్పింది. శిరీష, ఆకాష్లు తిరిగి వచ్చి తమ తమ పనులలో మునిగిపోయారు. కానీ ఇద్దరిలోనూ కొంత మార్పు చోటు చేసుకుంది. శిరీష ఆఫీస్ నుండి వచ్చి కాఫీ, స్నాక్స్ రెడీ చేసి ఫ్రెష్ అయి ఆకాష్ కోసం ఎదురు చూడటం, రాగానే ప్రేమగా పలకరించడం చేస్తోంది. ఆకాష్ కూడా ముందులాగా చిరాకు పడకుండా ఆమె మంచు చెడులు కనుక్కుంటున్నాడు. ఇద్దరూ తమ ఆఫీస్ విషయాలు ఆనందంగా పంచుకుంటున్నారు. ఆ రోజు ఆదివారం. ఇద్దరూ తీరికగా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ఆకాష్, సిరి ఒక విషయం అడగనా అన్నాడు. శిరీష, అడగండి అంది ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ. సిరి, మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి వచ్చాక మన లైఫ్లో చాలా మార్పు వచ్చింది కదూ, ముందులాగా మనలో గొడవలు లేవు కదూ అన్నాడు ఆకాష్. అవును, ఆ రోజు బామ్మగారి మాటలతో నేను చేసే పొరపాటు నాకు అర్థమైంది. ఎంతసేపు మీరు అర్థం చేసుకోవాలి అని అనుకునేదానిని, కానీ మీ వైపు నుంచి ఆలోచించేదానిని కాదు. బామ్మగారు మాటలతో నన్ను నేను మార్చుకున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంది శిరీష. ఆకాష్, నిజమే, బామ్మగారి మాటలతో నాలో కూడా మార్పు వచ్చింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నీ కష్టసుఖాల్లో తోడు నీడగా ఉంటేనే జీవితాన్ని ఆనందమయం చేసుకోగలనని అర్థం చేసుకున్నా. ఇన్నాళ్ళ నా ప్రవర్తనకి నేను సిగ్గుపడుతున్నాను సిరి. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. శిరీషని దగ్గరకు తీసుకుని ఆర్తిగా అన్నాడు. అయ్యో, అవేం మాటలండి, నా వల్ల కూడా పొరపాటు జరిగింది కదా, అందులో నా బాధ్యత కూడా ఉంది.
మీరే నన్ను క్షమించాలి అంది శిరీష. పోనీ తప్పొప్పులు మర్చిపోయి ఇక నుండి ఆనందంగా ఉందామా అన్నాడు ఆకాష్. నవ్వుతూ దానికి సమాధానంగా శిరీష అతని గుండెలకు హత్తుకుపోయింది సంతోషంగా. ఎన్వి రామశేషు గారు రచించిన జీవన మాధుర్యం అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then keep smiling and be happy. A very special thanks to the story writer N.V. Ramasheshu garu for this wonderful and amazing story.